ఒక దేశం అధ్యక్షుని అరెస్ట్ చేసి వారి సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం అమెరికాకు కొత్తేం కాదు. మదురో అరెస్ట్ తర్వాత ట్రంప్ కన్సర్న్లో వెనిజులాలోని రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కొత్త అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగేజ్ ప్రమాణం, మరోవైపు అధ్యక్ష భవనం సమీపంలో భారీ కాల్పుల కలకలం రేపాయి. మదురోనే తిరిగి దేశానికి రప్పించాలని ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ఇదిలా తాను ఎలాంటి తప్పు చేయలేదని, అమాయకుణ్ణని, మర్యాదస్తునని అంటూ మదురో అమెరికా కోర్టు ముందు పేర్కొన్నారు. తన తండ్రిని దించేయడం వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నారు మదురో కుమారుడు. వెనిజులాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా బలగాల చేతిలో మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు తర్వాత తాజా పరిణామాలు కలకలం రేపాయి. దేశ రాజధాని కారకాస్లోని మిరాఫ్లోరెస్ అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. అదే సమయంలో అధ్యక్ష భవనం మీదుగా గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. భద్రతా ముప్పుగా భావించిన సైన్యం, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపాయి. పరిస్థితి అదుపులోనే ఉందని వెనిజులా అధికారులు ప్రకటించారు. కాగా ఈ కాల్పుల విషయంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని అమెరికా ప్రకటించింది. అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహిస్తున్న వేరువేరు బృందాల మధ్య ఏర్పడిన అపోహ వల్లే కాల్పులు జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అమెరికా సైనిక ఆపరేషన్ తర్వాత వెనిజులా రాజకీయాలు ఒక్కసారిగా మారాయి. నికోలస్ మదురోను అమెరికా బలగాలు అరెస్టు చేసి న్యూయార్క్కు తరలించిన కొద్ది గంటల వ్యవధిలోనే దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. వెనిజులా జాతీయ అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో డెల్సీ రోడ్రిగేజ్తో ఆమె సోదరుడు జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగేజ్ ప్రమాణం చేయించారు. అనంతరం డెల్సీ మాట్లాడుతూ మదురో ఫస్ట్ లేడీ సిలియా ఫ్లోరెస్ ని అమెరికా అపహరించిందని ఆరోపించారు. భారీ మనసుతో బాధ్యతలు స్వీకరిస్తున్నానని, ఇది ప్రజాస్వామ్యంపై, దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడి అంటూ పేర్కొన్నారు. కాగా డెల్సీ రోడ్రిగేజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెనిజులా మిత్ర దేశాలు చైనా, రష్యా, ఇరాన్ దేశాల రాయబారులు హాజరు కావటం విశేషం. ఈ పరిణామాలు లాటిన్ అమెరికాలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. రాజధాని కరాకస్లో డెల్సీ రోడ్రిగేజ్ అధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే నికోలస్ మదురో మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. అమెరికా చర్యను వ్యతిరేకిస్తూ తమ నాయకుడిని తిరిగి దేశానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు మదురో కుమారుడు నికోలస్ మదురో గువెరా జాతీయ అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తన తండ్రిని అమెరికా అపహరించిందని ఆరోపిస్తూ అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చారు. ఒక దేశ అధ్యక్షుణ్ణి ఇలా అరెస్టు చేయటాన్ని సహిస్తే రేపు ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదని హెచ్చరించారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారాయన. తన తండ్రిని ఎత్తుకువెళ్లటానికి కొందరు అమెరికాతో కలిసి కుట్ర పన్నారని గువెరా సంచలన ఆరోపణలు చేశారు. ద్రోహులెవరో చరిత్రే చెప్తుందని, విశ్వాసఘాతకుల పేర్లను చరిత్రే తప్పకుండా బయటపెడుతుందని స్పష్టం చేశారు. మరోవైపు వెనిజులా పదవీచ్యుత అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా బందీగా ఉన్న ఏమాత్రం బెదరటం లేదు. అన్ని అమెరికా బలగాలు న్యూయార్కుకు తీసుకురావటం తెలిసిందే. హెలికాప్టర్ నుంచి దించి సాయుధ వాహనంలో వారిని కూర్చోబెట్టుకుని మాన్హాటన్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సమయంలో ఏమాత్రం జంకకుండా నేను వెనిజులా అధ్యక్షుడిని, కారకాస్లోని నా ఇంట్లో ఉండగా బంధించి తీసుకొచ్చారు. నేనెలాంటి తప్పు చేయలేదు, అమాయకుడిని, మర్యాదస్తుని అని చెప్పుకున్నారు. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా తాను వెనిజులా ప్రథమ మహిళనంటూ చెప్పుకున్నారు. ఎలాంటి తప్పు చేయలేదని స్పానిష్లో తెలిపారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలను గాని, బెయిల్ను గాని కోరటం లేదని లాయర్లు తెలిపారు. అనంతరం తదుపరి విచారణ మార్చి 17న ఉంటుందని జడ్జి ప్రకటించారు. మదురోపై విచారణ సమయంలో జనం గుమికూడారు. మదురోను విడుదల చేయాలని కొందరు, ట్రంప్ కింగ్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే వెనిజులాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 2025 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విపక్ష మహిళా నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అమెరికా సైనిక చర్యను మచాడో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. మదురో అరెస్టు తర్వాత వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో మచాడో కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అయితే ఆమెకు దేశ అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు ట్రంప్ విముఖత చూపారు. దీనిపై మచాడో స్పందిస్తూ వెనిజులాలో అధికారం కోసం తాను ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. అక్టోబర్లో తనకు శాంతి బహుమతి ప్రకటించిన రోజున చివరిసారి ట్రంప్తో మాట్లాడానని తెలిపారు. కాగా ప్రస్తుతం వెనిజులాలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ట్రంప్ తెలిపారు. అక్కడి ఆర్థిక వ్యవస్థను, ఇంధన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంపై దృష్టి పెట్టినట్టు వెల్లడించారు.